ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తూ పేదలకి బడుగులకి అన్యాయం చేస్తూ ఉందో దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 12 గంటల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు జరగబోతామని దీన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే 17 మెడికల్ కాలేజీలకి శాంక్షన్ చేస్తూ అందులో భాగంగా ఒక 7 మెడికల్ కాలేజీ దరిదాపు పూర్తి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక మిగతా మెడికల్ కాలేజీని పూర్తి చేస్తూ అన్నీ కూడా వాడుకలో తీసుకొచ్చి ప్రజలందరికీ ఉపయోగపడాల్సిన ప్రభుత్వం వాటిని నిర్వహించడం చేతకాక తన యొక్క అసమర్థతతో పీపీపీ పద్ధతి అని పేరు పెట్టి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో 17 మెడికల్ కాలేజీలు కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి చూస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడు విజన్ ఒకటే, ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటుకు దారాదత్తం చేయటం, ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేయడం చంద్రబాబు యొక్క విజన్. తద్వారా తన యొక్క ఆర్థిక లబ్ధి చూసుకుంటాడు తప్ప ఏనాడు కూడా రాష్ట్ర ప్రయోజనాలకి పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే యొక్క పథకాలు చంద్రబాబు మైండ్లో ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకి అలాగే పేద విద్యార్థులకు ఉపయోగపడటం కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 17 మెడికల్ కాలేజీలని ప్రకటించి వాటిలో దాదాపు 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రకి మరిన్నిగా శుభకులెత్తి ముందుకు తీసుకెళ్లాల్సిన ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ చరిత్రని కాలగర్భంలో కలిసివేసే విధంగా ఏదైతే మీ యొక్క అసమర్థతను బయటపెట్టుకునే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుకు దారాత్వం చేయని చూస్తున్నా ఉన్నారు. దీన్ని యావత్ ప్రజానికి తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారో ఆందోళన, ప్రజాందోళన, దీనికి మద్దతుగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నిలబడతా ఉంది. రేపు 12 జరుగుతున్న నిరసన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉంది.